ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల సహకారంతో పర్యాటక రంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 15 నెలల్లో పర్యాటకంపై 10,644 కోట్లు ఖర్చు చేశారు. రానున్న 5 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. విదేశీ పర్యాటకులు ఎక్కువ రోజులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల వద్ద భక్తుల కోసం స్టార్ హోటల్స్ నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ పథకం సహాయంతో గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా కడియం, నిడదవోలు, పుష్కర్ ఘాట్లను కలుపుతూ ఒక ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి సుమారు 300 కోట్లు ఖర్చు చేశారు. రాజమండ్రిని ప్రధాన కేంద్రంగా చేసుకుని తూర్పుగోదావరి జిల్లాలోని 7 నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్ రెండు కూడా పీపీపీ అంటే అర్థం తెలియనటువంటి ప్రతిపక్షం మనకి ఈ రాష్ట్రంలో దరిద్రం. మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు పీపీపీ అంటే ప్రైవేటైజ్ చేయడం అనుకుంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అంటే ప్రైవేట్ పార్ట్నర్స్. వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి కార్యక్రమాల్ని ప్రైవేట్ రంగం అనేటువంటి మాట చెప్పేటువంటి మనకి దుస్థితి ఇవాళ ప్రతిపక్ష నాయకుల వల్ల కలుగుతూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్యాటక మంత్రిగా చేసినటువంటి వారి వరకు కూడా అందరికీ పీపీపీ అంటే తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏ రోజును కూడా పీపీపీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఆలోచన చేయలేదు. ఇవాళ మనం ఏం చెప్తున్నాం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు పూర్తి దాని మీద అజమాయిషీ కానీ దాని మీద ఉన్నటువంటి కంట్రోల్ కానీ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. దానికి సంబంధించి పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వస్తారు. వాళ్ళ మీద కంట్రోల్ మనమే పెట్టుకుని ఆ ప్రాజెక్టు బాగా జరగడానికి వీలుగా పీపీపీ మోడ్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం. ఇది అర్థం చేసుకోకుండా మెడికల్ కాలేజీ ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, దానికి ఎవరు మాట్లాడడం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అర్థం తెలుసుకుని ముందు అప్పుడు మాట్లాడడం. 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని కట్టచ్చు, ఎన్ని చేశారో చెప్పండి సమాధానం. టైం ఏమి మీకు ఇచ్చిన టైము, మీకు ఇచ్చిన మ్యాండేటు 6 నెలలకో సంవత్సరాలకో మ్యాండేట్ ఇవ్వలేదు కదా. మీకు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాలకు ఇచ్చారు. మీరు వచ్చిన వెంటనే ప్రారంభించి 5 సంవత్సరాల కాలంలో మీ పురోగతి ఏంటో చెప్పండి. ఇవాళ రాజమండ్రి మెడికల్ కాలేజీ కొత్తగా బిల్డింగ్లు కట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు, ఏ కొద్దిపాటి తప్పితే. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిలోనే మీరు చేశారు. ఎక్కడ మీరు డెవలప్ చేశారో చెప్పండి. అందుకే మేము చెప్తున్నాం దానికంటే బెటర్గా ఉండేటువంటి ఇవాళ మీరు చూస్తే పీపీపీ మోడ్లో ఎందుకంటున్నాం అంటే మనం ఏదైతే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంటుందో టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం ఈ 22 మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో అధునాతనమైన సౌకర్యాలతోటి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలి అంటే ఖచ్చితంగా పీపీపీ మోడ్ ఉండాలి. వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఏది ఉపయోగం కాకుండా చేశారు. మీరందరూ కూడా గమనించారు, ఋషికొండను చూశారు. ఋషికొండ ఆ రోజున అక్కడ ఋషికొండ కట్టడానికి ముందున్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఋషికొండ రిసార్ట్స్ సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ అవి మొత్తం రాష్ట్రంలో మనకి పర్యాటక డిపార్ట్మెంట్కి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి రిసార్ట్స్ని పగడగొట్టి అక్కడ మీరు ఒక రాజప్రసాదాన్ని కట్టుకున్నారు. మీకోసం మీరు ఒక పెద్దగా మీ కుటుంబ సభ్యులు మీరు ఉండడం కోసం పెద్దది కట్టుకున్నారు. దాన్ని ఇవాళ సంవత్సరం 4 నెలలు అయింది, సంవత్సరం 3 నెలలు అయింది. ఏమి దాన్ని ఉపయోగంలో తీసుకురావడానికి ఏం చేయాలి చెప్పండి. ఇవాళ దానికి 7 కోట్లు వచ్చే ఆదాయం పోగా మేము కరెంటుకి 1 కోటి రూపాయలు బకాయి పడ్డాం. ఇవాళ అలాంటివి చేయటం వల్ల ఏంటి ఉపయోగం? బిల్డింగ్లు కట్టడానికో లేకపోతే ఊరికే ఊహాజనితంగా మాట్లాడడానికి కాదు కదా. మేము అందుకే చెప్తున్నాం దీనికి సహేతుకమైనటువంటి విధానం ఏదైతే ఉందో పీపీపీ మోడ్. అక్కడ బాధ్యత పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేటు వ్యక్తులు కూడా దాని మీద బాధ్యత తీసుకుంటారు. వాళ్ళ మీద అజమాయిషీ ప్రభుత్వానికి ఉంటుంది. అది ఖచ్చితంగా అనుకున్న టైంలో పూర్తి చేసి అనుకున్న సమయంలో వైద్య సేవలు ప్రజలకు అందించడానికి వీలుగా పీపీపీ ప్రాజెక్ట్ అంటున్నాము. ఇది ప్రజలకు ఉపయోగపడే విధానం. ముందు పీపీపీ అంటే ఏంటో అర్థం తెలుసుకోమని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్పారు. అంటే అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడడానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా అమ్మా రోజా గారు ఈ సమాధానం చెప్పండి. పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. అదే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు. ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మేము ధైర్యంగా చెప్పగలం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిడదవోలుకి
మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రమారం 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా. అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఈజీఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం. అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆ ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వం వహించలేదు. ఆయన కొంత ఖాళీ సమయాన్ని, ఆయనకి వేరే వ్యాపకం లేదు. మీకు కబ్జాలు ఉన్నాయి, మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు. ఆయన సినిమాల ద్వారా వచ్చే 4 రూపాయలతో కుటుంబ పోషణ, ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి. ఆయన ఒక పక్కన కొద్దిపాటి సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తూ 90% సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికే చేస్తూ ఉన్నారు. మంత్రి అయినప్పుడు, ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎక్కడికైనా వెళ్ళాల్సింటే విమానాల్లో వెళ్తారు, అది సహజం. అది దాన్ని మీరు ఆక్షేపించడానికి మీకు అర్హత లేదు. మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలో ఏ ఒక్క ఇంచ్ అభివృద్ధి మీరు చేయనటువంటి మీకు ఉప ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత లేదు అనేటువంటి మాట చెప్తున్నాను. అసలే ఆ పంట కాలువలో పారే నీరు అంతంత మాత్రమే. ఆ నీటితోనే రైతులు కింద మీద పడి సాగు చేసుకుంటున్నారు. అయితే కొన్నాళ్లుగా ఆ కాలువలో చెత్తా చెదారం, నానా వ్యర్థాలు తీసుకొచ్చి పడేస్తుండటంతో ఆ పంట కాలువలో పారే కొద్ది నీరు కూడా పారక వ్యవసాయానికి నీరందక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పిఠాపురం పట్టణం విరవాడ రోడ్లో గల వ్యవసాయ భూముల వద్ద ఉన్న పంట కాలువ వ్యర్థాలతో చెత్తా చెదారంతో నిండిపోయి నీరు పారక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువలో వేసిన చెత్తా చెదారాలను రోజు తామే తీసుకుంటుండడం ఒక పనిగా మారి సరిగా వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు పట్టించుకోకపోతే పంట కాలువ మూసుకుపోయే పరిస్థితి చేరుతుందని, ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
అంతేగాని ఆడవడ పడేసాడు ఆడ కనుక్కుంటే రోజు ఇక్కడ కూర్చుంటుంది. దాంట్లో దిగనా కుదురుతుందా చైనా కుదురుతుందా? పొలాలు మేము చేసుకుంటున్నామండి కవులకి. ఈ ఆటో సీట్లు, ఆటో కవర్లు మొత్తం ఈ కోళ్ళు చెత్త అంతా తెచ్చి ఇక్కడ పారేస్తున్న కొబ్బరి డొక్కులు, ఈ పనసలు వచ్చి చుట్టూరు పనసలు వచ్చి పనసన ఆకులు మొత్తం నానాచందంగా పారేస్తున్నారండి. అంచేత మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ కొంచెం మీరు పట్టించుకోవడం 2 సార్లు రైతులు పచ్చాక మేమే తవ్వించుకున్నాం సొంతంగా. మేము బోనం చేసుకుంటున్నామండి. ఈ కాలువ శుభ్రంగా కప్పడిపోతుందండి. 2 సార్లు మేము సొంతంగా తవ్వించుకున్నామండి. ఈ కొబ్బరికాయలు తెచ్చి పారేస్తున్నారండి పొలం పంట. ఈ ఊళ్ళో తవ్విన కొబ్బరి చెట్లు మొదలు తెచ్చిగా పారేస్తున్నారండి. ఈ చచ్చిన కోళ్ళు బత్తాలు తెచ్చిగా పారేస్తున్నారండి. ఈ ఆటో సీట్లు గట్రా తెచ్చి ఇక్కడ పారేస్తున్నారండి. ఈ కేబుల్ వైర్లు గట్రా తెచ్చిగా పారేస్తున్నారండి. ఎవరో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ పూసుకుంటారండి. దయించి కొద్దిగా పూసుకుంటారండి. మా చేయాలండి పొలంలో నీరు బయటకు పోద్దండి. మా పొలాలు పాడకుండా ఉంటాయండి. గోకవరంలో ఉన్న ఈ వంతెన 119 సంవత్సరాల పురాతనమైంది. ఇది బ్రిటిష్ కాలం నాటిది. ప్రస్తుతం ఇది చాలా ఇరుగ్గా ఉండడంతో పాటు శిథిలావస్థకు చేరుకుంది. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడంతో ఈ వంతెనపై నిత్యం భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఒక వాహనం వెళుతుంటే మరొక వాహనం వెళ్లడానికి దారి లేకపోవడం ప్రధాన సమస్య. ప్రయాణికులు, వాహనదారులు ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులతో వెళుతున్న అంబులెన్స్లు కూడా గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారు సమయానికి చేరుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆదివారాల్లో ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలు మలుపు తిరిగేటప్పుడు వంతెన ఇరువైపులా ఉన్న తూములు విరిగిపోయాయి. ఇది ప్రయాణికులకు మరింత ప్రమాదకరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణానికి 13 కోట్లు మంజూరైనా కొంతమంది ఆక్రమణదారులు కాలువ పక్కన భవనాలు నిర్మించడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. ఇంతటి ముఖ్యమైన సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు దృష్టి పెట్టడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఆటో కార్మికుల ఉపాధి కోసం అంటూ విశాఖపట్నం నుంచి అమరావతి వరకు గాజువాక ఆటో స్టాండ్ అధ్యక్షుడు గొలగాని అప్పలరాజు ఆధ్వర్యంలో సిరియాల హరేరాం సుమారు 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టాడు. ఈ నేపథ్యంలో ఎర్రవరం వద్ద ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరేరాం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ద్వారా ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని, దీనివల్ల ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. తమ పరిస్థితులు ప్రభుత్వం గుర్తించి తగు న్యాయం చేయాలని కోరారు. దీనిలో భాగంగా విశాఖపట్నం నుంచి అమరావతి వరకు 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టానని, అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, నారా యువనేత లోకేష్కు మా ఆటో కార్మికుల కష్టాలు నేరుగా విన్నవించుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వాయుపుత్ర బాలాజీ, ఆటో యూనియన్ నేతలు మత్స్య శ్రీను, షేక్ రహీం తదితర ఆటో కార్మికులు పాల్గొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద ఓ కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాలను గుద్దుకుంటూ ఓ షాప్లోకి దూసుకుపోయింది. వివరాలకు వెళ్తే కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద పార్క్ చేసి ఉన్న వాహనాలను, వాటితో పాటు పక్కనే ఉన్న షాపులను అదుపు తప్పిన కారు ఢీకొట్టింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. డ్రైవింగ్ రాని యువకులు నడపడం వల్ల ఈ విధంగా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బొలుసు సాంబమూర్తి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుంచి పెచ్చురోడ్డు కింద పడ్డాయి. ఈ సంఘటన జరిగినప్పుడు ఒక ద్విచక్ర వాహనదారుడు ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్నారు. అదృష్టవశాత్తు ఆయన వెళ్లిన వెంటనే పెచ్చురోడ్డు పడడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. కింద పడిన పెచ్చులు పెద్దవిగా ఉండడంతో అవి ఒక వ్యక్తిపై పడుంటే తీవ్రమైన గాయాలు లేదా ప్రాణనష్టం జరిగి ఉండేది. ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి శిథిలావస్థకు చేరినట్లు ఇది సూచిస్తోందని, దీనిపై అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వెంటనే బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ గాంధీనగర్లోని వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ హాజరయ్యారు. వినాయక పందిళ్ల వద్ద అన్న సంతర్పణ చేయడం ఒక పురాతన సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రాజశేఖర్ స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఉత్సవ కమిటీ సభ్యులు గోడి వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాలకొండయ్య, తుబ్బూరి సుబ్రహ్మణ్యం, కరిమేళ్ల శర్మ, కోడి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. మాజీ వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2024-25 సంవత్సరంలో పైన గ్రామ వ్యవసాయ పరపతి సంఘంలో 13.30 లక్షల విలువైన యూరియా పక్కదారి పట్టిందని ఆరోపించారు. దీనిపైన సొసైటీ చైర్మన్ తిబిరిశెట్టి ఆదినారాయణ స్పందించారు. ఎరువుల సరఫరాలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని, మొత్తం ఎరువులను వ్యవసాయ అధికారుల ద్వారా రైతుల ఫింగర్ ప్రింట్ తీసుకుని పంపిణీ చేశామని ఆయన తెలిపారు. అయితే అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం సంఘం ఖాతాలో జమయ్యాయా లేదా అనే అంశంపై పరిశీలన చేస్తున్నామని చైర్మన్ పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుత ఆడిటర్ని వివరణ కోరడం జరిగిందని, త్వరలో దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఆడిట్ తర్వాత తప్పు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 2 రోజుల్లో ఈ విషయంపై మరింత స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరభద్రం, మాజీ ఎంపీటీసీ రాయుడు శ్రీను, టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ దంగెట్ రమణతో పాటు పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజోలు సర్కిల్ కార్యాలయం వద్ద సీఐ నరేష్ కుమార్ ర్యాష్ డ్రైవింగ్ చేసే యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. లైసెన్స్, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపకుండా వారి తల్లిదండ్రుల సమక్షంలో వారికి తగు సూచనలు చేశారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు వెంటనే నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించారు. దీనికోసం ఒక మెకానిక్ను అక్కడ పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలోనే ఈ పని పూర్తి చేయించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.